బర్త్డే, పోస్ట్ బర్త్డే. మాట్లాడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ చెప్తుంది మా మమ్మీ. చూడండి, మా మమ్మీ పోస్ట్ బర్త్డే, మా బ్రదర్ అండ్ మీ డాటర్స్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మేము సర్వనిధి అనాథాశ్రమంలో సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము ఈరోజు. మా పాపకి అందరూ బర్త్డే విషెస్ చెప్పండి. ఆల్రెడీ బర్త్డే అయిపోయింది, బట్ వాళ్ళు హైదరాబాద్లో లేకపోవటం వల్ల పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా కదా. అందరికీ హాయ్నమ్మ, పైకి చెయ్యి. ఫైనల్లీ వచ్చేసామండి ఆర్ఫనేజ్కి. ఇది సర్వనిధి గర్ల్స్ హోమ్ అనమాట. ఇది అంతకుముందు గర్ల్స్ బాయ్స్ అని ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి గర్ల్స్ బాయ్స్ కూడా ఉన్నారండి. ఇద్దరు ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. వీళ్ళే 2 ఆశ్రమాలు ఉంటాయండి. సర్వనిధి ఓల్డేజ్ హోమ్ కూడా ఉండేది, నేను ఇప్పుడు మార్చారనమాట. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది, జెన్యున్గా ఉంటుంది. మీ అందరూ చూడొచ్చండి సోషల్ మీడియాలో కూడా. సర్వనిధి గౌతమ్ గారు ఎంత సర్వీస్ చేస్తారంటే, ఇక్కడ రోడ్డు పక్కన చనిపోయిన వాళ్ళకి దహన కార్యక్రమాలు చేయటం, ఎట్ ద సేమ్ టైం తను భోజన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట. చాలా జెన్యున్గా అనిపిస్తుంది వీళ్ళ సర్వీస్ అనేది నాకు. మీరు గూగుల్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సోషల్ మీడియాలో చెక్ చేసుకోవచ్చు. సర్వనిధి సర్వీసెస్ అవైలబుల్ వస్తాయి. కావాలంటే నేను ఇందాక చూపించిన నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మీరు ఎప్పుడైనా ఫంక్షన్ జరుపుకోవాలని జరుపుకోవచ్చు. ఫైనల్లీ 2 కేక్ కటింగ్స్ అవుతున్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఒకటేమో మా అనుది, మా మమ్మీ, మా అనన్యాది పోస్ట్ బర్త్డే అయిపోయి 2 days అయిపోతుంది. తర్వాత యాక్చువల్గా ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్ డే అండ్ తన బర్త్డే సేమ్ మంత్లో వచ్చింది. కొంచెం డేస్ డిఫరెన్స్, 2-3-4 days డిఫరెన్స్లో ఉంటుందన్నమాట. సేమ్ మంత్లో కొన్ని రోజులు డిఫరెన్స్ అనమాట. ఈరోజు మా తమ్ముడిది, మా శిరీషాది, అంటే నా కూతురు. యాక్చువల్గా వరుసకి అయితే మరదలు అవుతుంది, నన్ను పిన్ని అని పిలుస్తుంది కాబట్టి కూతురు అంటాను. సో మా తమ్ముడిది, మా మరదలు శిరీష గారిది, వాళ్ళిద్దరిది బర్త్డే అనమాట. సారీ మ్యారేజ్ డే. పాపది బర్త్డే, వాళ్ళది మ్యారేజ్ డే అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నా, 2 కేకులు ఉండాలి కన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ అను, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సురేష్, శిరీష. సో 2 విషెస్ ఒకసారి అయిపోయినాయి. సో యూనో కదండి, మనం ఎక్కడ రోడ్ల పక్కన కేక్ కట్ చేసుకొని, హైవేల మీద కేక్ కట్ చేసుకొని, కార్ల మీద కేక్ కట్ చేసుకొని, ఎక్కడో ఫ్రెండ్స్తో రోడ్ల మీద కేక్ కట్ చేసుకొని, ఆ కేక్ అంతా మొహానికి పూసుకొని, కేక్ను పడేసేసి, అదొక ఏదో ఒకలాగా ఉంటుందండి మనకి. అట్లేం కాదండి. చూడొచ్చు మీరు ఇక్కడ, మనము ఆర్ఫనేజ్లో అనాథ పిల్లలతో కేక్ కట్ చేసుకొని, మనం కట్ చేసిన కేక్ ముక్కలు ఆ పిల్లలకి పెడితే చాలా యూస్ఫుల్గా తింటారు. అదొక చాలా ఆనందాన్ని అండి. వేస్ట్ ఇప్పుడు మనం మొహానికి రాసుకొని రోడ్డు మీద కేక్ కట్ చేసి పడేసేసి అవన్నీ కొట్టి ఏమొస్తుందండి, డబ్బులు వేస్ట్. అంటే ఇక్కడ తిండి లేక, తల్లిదండ్రులు లేక ఎంతోమంది అనాథ పిల్లలు ఫుడ్ లేక అవస్థలు పడుతుంటే మనం మాత్రం ఫుడ్ని భయంకరంగా వేస్ట్ చేస్తూ ఉంటాం. నేనైతే అసలు రోడ్డు పక్కన కేక్ కట్ చేసి కేకులు పడేయటం అలాంటివి నేను చేయనండి. ఫుడ్ అయితే నేను అస్సలు వేస్ట్ చేయను. మీరు కూడా ఫుడ్ అసలు వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఫుడ్ చాలా వాల్యుబుల్. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఒకరోజు ఫుడ్ పడేస్తున్నాము, వేస్ట్ చేసేస్తున్నాము, డస్ట్బిన్లో వేస్తున్నామంటే, ఆ రోజు ఫుడ్ దొరకక రోడ్డు పక్కన ఆకలి కడుపుతో 2-3 రోజుల నుండి, వారం నుండి కూడా తిండి లేక అలా ఆకలితో పడుకున్న మనుషులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఫుడ్ పడేయాలి అనే ఆలోచన మనకి రాదండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ఎవరు కూడా ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ మిగిలిపోయింది అంటే మనకి అన్ని చోట్ల ఇప్పుడు షాప్స్లో, మార్కెట్లో మనకి పార్సిల్ ప్యాకింగ్ కవర్స్ దొరుకుతాయి. తీసుకొచ్చి మిగిలిపోయిన ఫుడ్ని పార్సిల్ చేసేసి స్ట్రీట్ పక్కన, రోడ్డు పక్కన, సిగ్నల్స్లో ఉండే వాళ్ళకి ఇస్తే చాలా ఆనందంగా తింటారండి. మనం వేస్ట్ అయిపోయింది అని పడేసే ఫుడ్ ఎంతోమంది ఆకలి తీరుస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళిద్దరి కేక్ కటింగ్ అయిపోయింది. మా తమ్ముడిది, మా మరదలు శిరీష గారిది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. నేనే వీడియోగ్రాఫర్ అనమాట ఈ వీడియోకి, అందుకే నేను వీడియోకి వెళ్ళలేకపోయాను. సో మా పాపది బర్త్డే అయిపోయింది. మా అను ఇప్పుడు పెద్ద అయిందండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ వీడియో, మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, రీపోస్ట్ చేస్తున్నాను. వచ్చేస్తుంది మిస్ యూనివర్స్ హర్షిని.
సో కేక్ పెట్టడానికి వచ్చాను నేను కూడా. ఎవరో వీడియో తీస్తున్నారండి. ఎలా ఉన్నాను ఫ్రెండ్స్? అందంగా ఉన్నానా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. సో పిల్లలతో మనకి డిస్కషన్. మా శిరీష చూడండి, అనాథ పాపతో ఎంత కూల్గా మాట్లాడుతుంది. తనకి చాలా ఇష్టం ఇలా ఆర్గనైజర్స్లో వెళ్ళి పిల్లలతో టైం స్పెండ్ చేయటం, ఇదంతా తనకు చాలా చాలా ఇష్టం. తన కోసమే వచ్చామన్నమాట మేము ఆర్గనైజ్కి. తను అడిగింది వెడ్డింగ్ యానివర్సరీ ఆర్గనైజ్లో చేసుకుందాం పిన్ని అని అడిగితే, ఇక నేను ఎంక్వైరీ చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. మీ అందరికీ తెలుసు, చాలా పోస్టులు చేస్తూ ఉంటాను నేను, మల్టిపుల్ ఆర్గనైజ్లకు తిరుగుతాను. మనకి హైదరాబాదే కాదండి, మన దేశవ్యాప్తంగా ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి చూడొచ్చండి. మేము వండించిన వంటలండి చూడొచ్చు. చికెను, సో బగారా రైసు, సాంబారు, తర్వాత పెరుగుంది, తర్వాత ఫ్రూట్స్ అండి, మామిడికాయలు ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, లాలీపాప్లు ఉన్నాయి. ఫ్రూట్స్లో మనకి కేక్ ఉంది, దాని తర్వాత పుచ్చకాయ ఉంది. ఇవన్నీ అనమాట 1 by 1 అందరూ సర్వ్ చేస్తున్నారు. మా తమ్ముడు మొదలు మా అనుతో ఇప్పిస్తున్నాము. బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఉన్నాయి కదా, దాంతో ఇప్పిస్తున్నాము. పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఆనందంగా తింటూ ఉంటారండి. చూడొచ్చు. అప్పుడు మ్యాంగో మొక్క వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళినట్టు, జూన్లో అండి. ఇది జూన్లో జరిగింది. పాప చూడు ఎంత క్యూట్గా ఉంటుంది కదండి. ఎంత ఆనందం అంటే, అందరూ పసి హృదయాలండి. ఏమీ తెలియని వయసు, స్కూల్కి వెళ్ళే వయసు. ఇలా అప్పుడప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆనందంగా ఎంజాయ్ చేసి వస్తే మనకి మనసుకి శాంతి కలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ పిల్లలకి కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియరు, మనం వెళ్ళి కలిసిన ఆనందం, కొత్త మనుషులతో ఇంటరాక్ట్ అయిన ఫీలింగ్తో వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మీ బర్త్డేస్ని కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, లైక్ ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవద్దు అట్లేమీ అనను నేను. ఫంక్షన్ చేసుకోండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనము ఆర్గనైజ్లో చేసుకుంటే అనాథ పిల్లలు, నాట్ ఓన్లీ ఆర్గనైజ్, ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు లేక పిల్లల ప్రేమకు దూరం అయ్యి ఎంతోమంది ఒంటరిగా వృద్ధాప్యంలో, ముసలి వయసులో ఎటువంటి ప్రేమ లేక, మాట్లాడే మనుషులు లేక ఒంటరిగా ఉంటారు. అలాంటప్పుడు మనం వెళ్ళి ఒక హాఫ్ డే వాళ్ళతో స్పెండ్ చేసి ఆనందంగా కబుర్లు చెప్పొస్తే వాళ్ళకి మనస్సుకి ప్రశాంతత దొరుకుతుందండి. ఫుడ్ వడ్డిస్తున్నాం చూడండి. ఇంకా అక్కడున్న పిల్లలు కూడా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు వడ్డించడానికి. రైసు, పుచ్చకాయ ముక్కలు కూడా ఎంత బాగున్నాయి కదండి, రెడ్గా. ఫైనల్లీ మేమైతే ఆర్గనైజ్లో బర్త్డే ప్లస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నాము. మా బ్రదర్ వెడ్డింగ్ యానివర్సరీ ప్లస్ మా పాపది బర్త్డే 2 కలిపి చేసుకున్నాం. నేను డిఫరెంట్గా మీకు ఆల్రెడీ చాలా పోస్టులు పెట్టేశానండి. మా అమ్మ చనిపోయిన రోజు కానీ, మా నాన్న చనిపోయిన రోజు కానీ, లైక్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఆర్గనైజ్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తూ ఉంటాను. నేను వెళ్ళకపోయినా కూడా సమ్టైమ్స్ వాళ్ళకి మనీ ఇచ్చి, ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ మాత్రం కన్ఫామ్గా వేరే పండగలకి, బర్త్డేలకి వీటికి పెట్టికపోయినా కూడా మా అమ్మ నాన్న చనిపోయిన రోజైతే ఖచ్చితంగా నేను ఆర్గనైజ్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. పెద్ద ఆయన ఈ ఆర్గనైజ్ హ్యాండిల్ చేస్తూ ఉంటారండి. సర్వనిడి గౌతమ్ ఉన్నారు కదండి, గౌతమ్ బ్రదర్ వల్ల నాన్నగారు అనమాట. ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. ఎక్స్ ఆర్మీ అయినా ఆయన కూడా జాబ్ అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా, రెస్ట్ అనేది లేకుండా తన వంతు బాధ్యతగా సొసైటీకి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో తను ఇక్కడ ఉండి ఆర్గనైజ్ని హ్యాండిల్ చేస్తూ, తను వాళ్ళ వైఫ్ లలిత గారు మ్యామ్, వాళ్ళిద్దరూ కలిపి ఆర్గనైజ్లంతా మెయింటైన్ చేసుకుంటారు. గౌతమ్ గారు వచ్చేసి బయట మనం చూస్తున్నాం కదండి, సేవా కార్యక్రమాల్లో, దహన కార్యక్రమాలు కానీ, ఫుడ్ డొనేషన్స్ కానీ, బయట కార్యక్రమాలు అన్నీ కూడా గౌతమ్ గారు చూసుకుంటారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వెరీ గ్రేట్ ఫ్యామిలీ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి కుటుంబాలు ఇంకా ముందుకు రావాలి. సర్వీస్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, సర్వీస్ చేయాలి సొసైటీకి, మన వంతు బాధ్యతగా మనం సొసైటీకి ఏదైనా చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకి కూడా వాళ్ళు చదువుకొని
ఒక మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది. కానీ ఆపర్చునిటీస్ లేక, చదువుకునే దారి తెలియక చాలామంది రోడ్ల పక్కన భిక్షాటన చేస్తూ ఉంటారు. కాదండి, మనం ఇలా అట్‌లీస్ట్ మనం మన బాధ్యతగా అలా కనిపించిన వాళ్ళని మనం తీసుకెళ్ళి ఆర్ఫనేజ్‌లో చేర్చినా కూడా వాళ్ళు చదువుకుంటారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో గాని వీళ్ళు టేకింగ్ కేర్ చేసుకుంటారనమాట. ప్లీజ్ మనమైతే ఆ పని చేయడానికి ప్రయత్నిద్దాము. పిల్లలతో అయితే మాకు సరదాగా చాలా జరిగింది. సో, భోజనం అంతా తిన్న తర్వాత కేకులు కట్ చేసామండి. చూడొచ్చు కదా! ముందు వీడియోలో చూసాను. కేకులన్నీ శుభ్రంగా కట్ చేసేసి పీసెస్‌గా ఎంతమంది ఉన్నారో అన్ని పీసెస్‌గా కేకులు కట్ చేసి పెట్టాము. భోజనం అందరూ తిన్న తర్వాత కేకులు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. అందులో కొంచెం లైక్ మెచ్యూర్డ్‌గా కొంచెం పెద్ద వయసున్న పిల్లలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు వడ్డించుకోవటానికి, తీయటానికి లైక్ సపోర్టివ్‌గా మనకుంటారనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు మా బుడ్డది డాన్స్ ఏస్తుంది చూడండి ఫ్రెండ్స్. నేను కూడా వడ్డించాను కొంతసేపు. యాక్చువల్‌గా నేను వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి వడ్డించడానికి అవ్వలేదు. లాస్ట్‌లో ఏదో ఐటమ్స్ 1 ఆర్ 2 ఐటమ్స్ మాత్రమే నేను వడ్డించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఆర్గనైజర్స్‌లో లైక్ జెన్యూన్‌గా ఉండే ఆర్గనైజర్స్‌లో ఏమున్నాయి హైదరాబాద్‌లో అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను డిఫరెంట్ పీపుల్స్‌ని డిఫరెంట్ ఆర్గనైజర్స్‌ని కలవాలి అని నా కోరిక. ఇప్పటివరకు దగ్గరగా హైదరాబాద్‌లో నేను 10-15 అరౌండ్‌గా 10-15 ఆర్గనైజర్స్‌కి నేను విజిట్ చేశాను. చాలా అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందులో 1 ఆర్ 2 ఆర్గనైజర్స్ మాత్రం నాకు జెన్యూన్ కాదనిపించింది. మిగతా అన్నీ గుడ్‌గానే అనిపించినాయి. బట్ మీరేమన్నా నాకు సజెస్ట్ చేస్తే ఈ ఆర్గనైజర్స్ బాగుంటుంది అని. వీళ్ళది కమిటీ ఉంటుందండి, చైల్డ్ కమిటీ అంట. ఆ టైం టేబుల్ కూడా పెడతారు. ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం ఎవరెవరు చిల్డ్రన్స్ ఉన్న పేర్లు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మళ్ళీ ఇంకొక నాకు సజెషన్ చేయండి కామెంట్లో. ఏ ఆర్ఫనేజ్‌లు పిల్లల్ని అడాప్షన్‌కి ఇస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే అట్‌లీస్ట్ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు దూరమై, తల్లిదండ్రుల ప్రేమకు దూరమై ఉంటారు. అలాగే పిల్లలు లేని తల్లిదండ్రులు చాలామంది ఉంటారండి. నన్ను 2-3 అడిగారు. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి మేము, పిల్లల్ని తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకి దొరక్క చాలా సతమతం అవుతూ ఉంటారు. సో, మనకి ఏ ఆర్ఫనేజెస్‌లో అయితే పిల్లల్ని అడాప్షన్‌కి ఇస్తారో ఆర్ఫనేజెస్ పేర్స్ కూడా నాకు తెలిస్తే నేను ఐ కెన్ రిఫర్ అట్‌లీస్ట్ ఐ కెన్ ఆల్సో విజిట్ అండ్ ఐ కెన్ సజెస్ట్ దెమ్. ప్లీజ్ డూ కామెంట్. సో, ఈ పిల్లలు ఇప్పటిదాకా మనకి హెల్ప్ చేస్తారు కదండీ వడ్డించడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా తింటున్నారు. ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకుంటారండి. ఇక్కడ చాలా క్రమశిక్షణతో ఉంటారు. టైం టు టైం అందరూ కలిసి భోంచేయటం, తిన్న తర్వాత ప్లేట్ తీసుకుని పెట్టుకోవటం, ఎవరి ప్లేట్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటారు. దాంతో పాటుగా స్టడీ అవర్స్ ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్టడీ అవర్స్ అందరూ కూర్చొని చదువుకోవటం, మార్నింగ్ లేసి కొంచెంసేపు చదువుకోవటం, అందరూ కలిసి లైన్‌లో స్కూల్‌కి వెళ్ళటం, లైన్‌లో స్కూల్‌కి రావటం నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ క్రమశిక్షణ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో, భోజనాలు చూడొచ్చండి. చాలా వరకు తినేశారు. అడుగున కొంచెం మిగిలిపోయింది. లాస్ట్‌లో మేము కూడా ఇక్కడే తినేసాం. నేను ఏ ఆర్గనైజర్స్‌కి వెళ్ళినా కూడా అండి, పిల్లలతో పాటు కలిసి వాళ్ళకి వడ్డించిన తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళతో పాటు కలిసి నేను కూడా తింటాం అలవాటు. చూడొచ్చండి, పిల్లలు భోజనాలు చేయటం అయిపోయిన తర్వాత మేము సరదాగా పిల్లలతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం. డాన్సులు, ఆటలు, పాటలు అట్లా. అందరూ కూడా వెరీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఆపర్చునిటీ ఇప్పియాలి. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా చూడండి ఆర్గనైజ్‌లో ఎంత బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తున్నారో. అందరూ కూడా చిన్న పిల్లలు. వాళ్ళతో పాటు డాన్స్ చేయడానికి నేను కూడా ట్రై చేశాను. బట్ నేను వాళ్ళంత బాగా చేయలేకపోయాను. చాలా బాగా డాన్స్ చేస్తున్నారండి. మంచి డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళకి గనుక ఎవరైనా సపోర్ట్ చేసి డాన్స్ స్కూల్స్‌కి పంపించి, డాన్స్ స్కూల్ ఫీజు కట్టేసి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే మంచి డాన్సర్స్ అవుతారు. ఫ్యూచర్‌లో వాళ్ళ యాంబిషన్ కూడా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా కూడా దే కెన్. ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ టాలెంట్ ఉంది వాళ్ళల్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా టాలెంటెడే అండి. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం ఆ టాలెంట్‌ని గుర్తించి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు, ముందుకెళ్తారనమాట. కానీ ఆర్ఫనేజ్‌లో ఉన్న పిల్లలకు కూడా మనము వాళ్ళలో టాలెంట్ గుర్తించి ఎవరైతే స్పాన్సర్స్ వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా దే డిజర్వ్ బెటర్ పొజిషన్ అని నేను అనుకుంటున్నాను.
హోప్‌ఫుల్లీ మీ అందరి దయ వల్ల, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఒక మంచి సక్సెస్ వస్తే నేను కూడా ఆర్ఫనేజ్‌లో నుండి నా వంతు సహాయంగా నేను ఏదో ఒకటి చేయాలని కోరిక నాకైతే ఉంది. హోప్ ఫర్ బెస్ట్ అండి. ఫ్యూచర్‌లో చూద్దాం ఎలా ఉంటది. మేమైతే మాత్రం చాలా చిల్ అయ్యాము. అసల మంచిగా ఎంజాయ్ చేసాం వీళ్ళతో డాన్స్‌లు సరదాగా చూడండి ఇప్పుడు గ్రూప్ డాన్స్ ఏస్తున్నారు. గ్రూప్ డాన్స్ సాంగ్. వీళ్ళతో పాటు నేను కూడా ట్రై చేశాను. బట్ నా వల్ల కాలేదు. మధ్యలో వెనక్కొచ్చేసాను. మా బుడ్డది కూడా డాన్స్ చేస్తుంది కొంతసేపు. చూడండి ఎంత బాగా డాన్స్ చేశారో. ఆ సాంగ్ కూడా ఉంచుదాం అనుకున్నాను గానీ కాపీరైట్స్ వస్తాయని వాళ్ళు డాన్స్ చేసిన సాంగ్స్ తీసేసాను ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా చాలా టాలెంటెడ్. చాలా బాగా చేశారు డాన్స్‌లు, ఆటలు, పాటలు. కొంతమంది పాటలు పాడారు. కొంతమంది మిమిక్రీలు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాలెంట్స్ వాళ్ళలో ఉన్నాయన్నమాట. ఇది కార్ఖానాలో ఉంటుందండి ఈ ఆర్ఫనేజ్ అనేది. సర్వనిధి ఆర్ఫనేజ్. మీకు వీడియో స్టార్టింగ్‌లో పెట్టాను కదండీ మీరు. ఎవరైనా విజిట్ చేయాలి ఇక్కడికి. మీ బర్త్‌డేలు గానీ, వెడ్డింగ్ యానివర్సరీ గానీ, లేకపోతే ఫుడ్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు అందులో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్‌కి అప్రోచ్ అయ్యి మీరు యూ యూ కెన్ ఆల్సో డూ. వీళ్ళకి భోజనం ఉంటుంది, బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. వాటెవర్ యూ వాంట్. తనేనండి మా శిరీష కూర్చొని చూస్తుంది ఫ్రంట్‌లో. చూడొచ్చు. మేమైతే ఆ రోజు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పాప కూడా చూడండి గంతులు పెట్టుకుంటూ వాళ్ళతో భలే ఎంజాయ్ చేస్తుంది. సో, మా తమ్ముడు, మా మరదలు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మనం ఇంట్లో వండుకొని తిన్నాము, చుట్టాలని అందరిని పిలుసుకొని ఎంజాయ్ చేసాము, తిన్నాము, తాగాము. వీటి వల్ల ఏమి హ్యాపీనెస్ రాదండి. ఇంతమంది పిల్లల ఆకలి తీర్చాము, ఇంతమంది పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకున్నాము, డాన్స్‌లు, ఆటలు, పాటలు అదెంత బ్యూటిఫుల్ మెమరీ అండి. లైఫ్ లాంగ్ బ్యూటిఫుల్ మెమరీ ఉంటుందన్నమాట. మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా కొన్ని లైఫ్‌లో మనము నెమరు వేసుకుంటూ ఉంటాం. మనం అప్పుడు అలా చేసాము, ఇప్పుడు ఇలా చేసాము అని చెప్పుకోవడానికి కొన్నన్నా మన లైఫ్‌లో ఉండాలండి. నేను ఈ మంచి పని చేశాను అని చెప్పుకోవడానికి మనకేమన్నా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి మంచి పనులు లైఫ్‌లో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో, అయిపోయిందండి. ఫైనలీ మేము ఇంటికి వెళ్ళటానికి ముందు ఇక అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మేము కొన్ని ఫుడ్‌తో పాటుగా మేము ఇంటి నుండి కొన్ని సోప్స్ అవి ఇవి తీసుకెళ్ళామనమాట. లైకు ఒక సోపు, ఒక పేస్టు, లైక్ ఒక అరటిపండు అట్లా ఇంట్లో నుండి తీసుకెళ్ళి కొన్ని కొన్ని ఇచ్చాము. అందరికీ ఏదో ఒక వస్తువు ఇవ్వాలి అని చెప్పేసి ఫుడ్‌తో పాటుగా. వాళ్ళ అరటిపళ్ళు ఆల్రెడీ వాళ్ళు పెట్టారు. అయినా మేము కూడా ఇంట్లో నుండి కొన్ని తీసుకెళ్ళామనమాట. ఈవినింగు స్నాక్స్ లాగా ఇచ్చేసి రిటర్న్‌లో భోజనం చేసిన తర్వాత కొంతసేపు టైమ్ స్పెండ్ చేసి వాళ్ళతో కబుర్లు చెప్పి ఆటలు, పాటలు, డాన్స్‌లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యే ముందు ఇక వాళ్ళకి అందరికీ మేము తీసుకెళ్ళినటువంటి సోపులు, అరటిపళ్ళు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాము. చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటికి రిటర్న్ వచ్చాము. మా శిరీష "నువ్వు ఇద్దువురా పిన్ని" అని పిలుస్తుంది. బట్ నువ్వు ఇచ్చేసే పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి కదండీ ఆర్ఫనేజ్‌కి వచ్చేది. నేను రెగ్యులర్‌గా వెళ్తానే ఉంటాను. అందులో నేను సిటీలో ఉంటాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. చూడండి అందరూ ఎంత క్యూట్‌గా ఉన్నారో పిల్లలందరూ కూడా. నాకైతే చాలా 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 ఎంజాయ్ చేశామండి. ఆ డేని మేము మర్చిపోలేము. మా శిరీష, మా తమ్ముడు, మా పాప, బుడ్డిది అందరూ హ్యాపీ. వాళ్ళు హ్యాపీ అయ్యారు కాబట్టి నేను కూడా చాలా చాలా హ్యాపీ. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, ఇది ఫైనల్ అండి. వెళ్ళిపోయే ముందు బాయ్. అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అందరూ మాకు బాయ్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. సో, చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వటం. ఇది బాయ్ బాయ్ సర్వనిధి ఆశ్రమం చూడండి. ఆశ్రమంకి బాయ్ చెప్తున్నాం బాయ్. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.